నమస్కారం HK2Z న్యూస్ కు స్వాగతం. జై శ్రీరామ్. మన పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మన ధర్మపురి కూడా ఉందనే విషయం మన పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారికి తెలుసో తెలియదో అని అడుగుతా ఉన్నాము. ఇప్పటికే 2024 నుంచి 2024 వరకు ఒక్కసారి కూడా ధర్మపురి సమస్యను పట్టించుకొని ఒక ఎంపీ గారు ఇప్పటివరకు ధర్మపురికి రాలేని పరిస్థితి ఉంది. నిన్నటికి మొన్న భారీ వర్షాలతో నేరలగుట్టగడ బ్రిడ్జి అదొకటి సమస్య. మేము గతంలో ఎంపీ గారికి మన ధర్మపూర్లో ఉన్న పోస్ట్ ఆఫీసు గురించి నూతన నిర్మాణం కోసం ఆఫీస్ కోసం మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఎలాంటి స్పందన కూడా లేదు. అసలు ధర్మపురి పట్టణంలో నియోజకవర్గంతో సంబంధం లేదు. మాకు ఇప్పుడు ధర్మపురి పట్టణంలో ఎంపీ నిధుల కింద మన గడ్డం వంశీ గారు ఏం పని చేశారని అడుగుతా ఉన్నాము. రాజ్యాంగం ప్రకారం సంచిత నిధుల కింద సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు, అలాగే ఎంపీ ల్యాండ్స్ కింద, గ్రామీణ అభివృద్ధి కింద, జల్ జీవన్ మిషన్ కింద, జాతీయ రహదారుల కింద, రైల్వేల పరంగా, ఆరోగ్య విద్య పరంగా 250 కోట్ల రూపాయలు మన పార్లమెంటుకు శాంక్షన్ అయినాయి. ఆ 250 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఆ 250 కోట్ల రూపాయలు మేము కేవలం ధర్మపురి గురించి మాత్రమే అడుగుతున్నాం. ధర్మపురి పట్టణానికి కానీ, మండలం కానీ, నియోజకవర్గం కానీ ఎన్ని కోట్ల రూపాయలు పనిచేశారు, ఎంతమంది ప్రజలకు లబ్ధి చెందారు అనేది మాకు కావాలి. మా భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ 250 కోట్ల రూపాయలలో ధర్మపురికి ఏ పని కూడా చేయాలని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. కనీసం ఇక్కడున్న ఒక స్కూలు లేదు, ఒక నవోదయ లేదు, అలాగే కూడా లేదు. ఎలాంటి పనులు చేయకపోగా కనీసం ధర్మపురికి ప్రజలను పరామర్శించేందుకు కూడా టైం లేదా అని అడుగుతా ఉన్నాము. ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేస్తే పోలీసులు అడ్డుకున్న చర్య మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగంలో ఒక నిరసన వ్యక్తం చేయడము అవకాశం లేదా అని అడుగుతున్నాము. ఈ కాంగ్రెస్ నిరంకుశ పాలనకు తగిన రోజులు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ రోజు పోలీస్ సిబ్బంది అడ్డుకున్నా కూడా మా ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. ఈ 250 కోట్లలో మా ధర్మపురికి ఎన్ని ఇవ్వబోతున్నారు అనేది మాకు శ్వేతపత్రం విడుదల చేయాలని మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. భారత్ మాతాకి జై.